1968వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ యూకేలో రోల్స్ రాయ్స్ దగ్గర కారు తయారీ ట్రైనింగ్ పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. సంజయ్ గాంధీ జర్మనీలోని వోక్స్ వ్యాగన్ టైప్ లో ఇండియాలో కూడా చిన్న మరియు సామాన్యుల కోసం ఒక పీపుల్స్ కార్ తయారు చేయాలని కలలు కన్నారు. అప్పటికి ఆయన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నందువల్ల ప్రభుత్వం నుండి పర్మిషన్స్ పొందడంలో ఆలస్యం జరగలేదు. సంజయ్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని రోషనార్ బాగ్ లో ఒక గ్యారేజీని అద్దెకి తీసుకొని తన ఆటోమోటివ్ ప్రాజెక్ట్ పైన పని స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 1970లో భారత ప్రభుత్వం సంజయ్ గాంధీకి సంవత్సరానికి 500 కార్లు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు ఆగస్టు 1971లో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ స్థాపించారు. దీనికి సంజయ్ గాంధీ మొదటి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత మారుతి ఫ్యాక్టరీ కోసం సంజయ్ గాంధీ గుర్గావ్లోని 297 ఎకరాల భూమిని కలెక్ట్ చేశారు. మరియు 1972లో మొదటి మారుతి ప్రోటోటైప్ తయారైంది. దీని చాసెస్ ను సంజయ్ గాంధీ స్వయంగా పాత ఢిల్లీలో ఉన్న గ్యారేజ్ లో తయారు చేశారు. మరియు దీనిలో ఒక ప్రైమ్ మోటార్ సైకిల్ ఇంజన్ ఉంచారు. అయితే నెపోటిజం ఆరోపణల కారణంగా సంజయ్ గాంధీ డిజైన్ చేసిన మారుతి కార్ ప్రోటోటైప్ కు ఫిజిబిలిటీ టెస్ట్ చేసినప్పుడు అది దానిలో ఘోరంగా ఫెయిల్ అయింది. అయినప్పటికీ జూలై 1974లో మారుతికి ఈ కార్ ప్రొడక్షన్ కు ఇండస్ట్రియల్ లైసెన్స్ వచ్చింది. అయితే 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత మరియు సంజయ్ గాంధీ దీనిలో యాక్టివ్ గా పాల్గొనడం వల్ల మారుతి మొత్తం ప్రాజెక్టు ఘోరంగా దెబ్బతింది. తర్వాత 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత అప్పటి పిఎం ఇందిరాగాంధీ మారుతిని మళ్లీ నిలబెట్టాలని అనుకున్నారు. దీనికోసం గ్లోబల్ మరియు ఎక్స్పీరియన్స్డ్ కార్ మేకర్స్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నెలల తరబడి చర్చలు జరిపిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ జపాన్ యొక్క సుజుకితో అక్టోబర్ 1982లో జాయింట్ వెంచర్ పైన సంతకం చేసింది. మరియు స్టార్టింగ్ లో సుజుకి దగ్గర మారుతి ఉద్యోగ్ కేవలం 26% షేర్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 2013వ సంవత్సరం వచ్చేసరికి సుజుకి ఈక్విటీ 56% కంటే ఎక్కువైంది. డిసెంబర్ 1983లో మారుతి సుజుకి వాళ్ళ కీకార్ ఫ్రంట్ పైన ఆధారంగా భారతదేశంలో 800 ను లాంచ్ చేసింది. మరియు చూస్తూ ఉండగానే 800 దేశం మొత్తం ఆటోమోటివ్ మార్కెట్ లో విప్లవం తెచ్చింది. 1984లో మారుతి వ్యాన్, 1985లో జిప్సీ వంటి కార్స్ ని తీసుకొచ్చిన తర్వాత మారుతి సుజుకి తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ఇండియాలో అతిపెద్ద ఆటో జైంట్ అయింది. ఆ తర్వాత 2020 వచ్చేసరికి మారుతి సుజుకి భారతదేశంలో మార్కెట్ షేరు 58% కంటే ఎక్కువగా చేరుకుంది. అయితే అదే మారుతి సుజుకి యొక్క పీక్ టైం వాళ్ళు ఇంత పెద్ద షేర్ పైన కూర్చొని చివరి టైం కూడా అదే. ఎందుకంటే ఆ తర్వాత మారుతి సుజుకి యొక్క తీవ్రమైన పతనం స్టార్ట్ అయింది. గత కొంతకాలంగా వస్తున్న రిపోర్ట్స్ ఇండియాలోని అతిపెద్ద ఆటో మేకర్ ఇప్పుడు మునిగిపోతుందని కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే ఇంత బలమైన ప్రెజెన్స్ ఉన్నప్పటికీ మారుతి సుజుకి మార్కెట్ షేర్ ను ఎందుకు కోల్పోతుంది? ఇంత బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఇండియా ఆటోమోటివ్ రేస్ లో మారుతి సుజుకి ఎందుకు వెనకబడుతుంది? దీని వెనకున్న అన్ని కారణాలు మరియు షాకింగ్ వివరాలను నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నా. మారుతి సుజుకి మార్కెట్ షేర్ ఎందుకు పడిపోతుందో తెలుసుకుందాం. మొదట మారుతి సుజుకి యొక్క మార్కెట్ షేర్ ఎంతగా తగ్గుతుందో అర్థం చేసుకోండి. 2020లో 58% కి పైగా ఉన్న మారుతి యొక్క మార్కెట్ షేర్ ఫిబ్రవరి 2025 నాటికి 39% కంటే తక్కువగా పడిపోయింది. ఏప్రిల్ 2025 యొక్క రీసెంట్ స్టాటిస్టిక్స్ లో కూడా ఈ నెంబర్ దాదాపు అలాగే ఉంది. షాకింగ్ గా మహేంద్ర మార్కెట్ షేర్ పరంగా దేశంలో రెండవ అతిపెద్ద ఆటో మేకర్ గా మారింది. లాంగ్ టైమ్ గా ఇండియాలో రెండవ అతిపెద్ద కార్ మేకర్ గా ఉన్న కొరియన్ బ్రాండ్ హుండై కూడా ఈ సంవత్సరం 4వ ప్లేస్ కి పడిపోయింది. మరియు 12.5 మార్కెట్ షేర్ తో టాటా మోటార్స్ 3వ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు, మారుతి సుజుకి ఇప్పటికీ మార్కెట్ షేర్ లో ఫస్ట్ ప్లేసే ఉంది కదా అని. కానీ ఈ నెంబర్స్ లో మారుతికి చాలా రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫాడా రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ షేర్ 1.5% కంటే ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది. మార్కెట్ ఎక్స్పాండ్ అవుతున్నప్పటికీ మారుతి సుజుకి యొక్క షేర్ మాత్రం తగ్గుతుంది. ఏప్రిల్ 2025 గురించి మాట్లాడితే సుజుకి యొక్క మార్కెట్ షేర్ 39.44% గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇది 40% కంటే ఎక్కువగా ఉంది. గ్రాఫ్ లో మీరు చూసినట్లయితే 2025 కు ముందు మారుతి సుజుకి 45% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉండేది. మరియు కోవిడ్ కి ముందు 50% కంటే ఎక్కువగా ఉండేది. మారుతి యొక్క అసలు ఆందోళన వేరే ఆటో బ్రాండ్స్ తో పోలిస్తే స్టార్ట్ అవుతుంది. మహేంద్ర 13.15%, టాటా 12.75%, హుండై 12.58%, టయోటా 7.11%. మరియు వేరే బ్రాండ్స్ మార్కెట్ షేర్ ను కలిపితే వీటి కలెక్టివ్ మార్కెట్ షేర్ 60.56% కాగా మారుతి యొక్క షేరు కేవలం 39%. అంటే ఇండియా ఆటో మార్కెట్ లో మారుతి సుజుకిని వేరే కార్ బ్రాండ్స్ కలెక్టివ్ గా ఓవర్కమ్ చేశాయని క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీని వెనక ఉన్న కారణాలు అయితే తెలుసుకుందాం. మొదటి కారణం హ్యాచ్ బ్యాక్స్ డిక్లైన్. మారుతి సుజుకి తన సామ్రాజ్యాన్ని చిన్న మరియు అఫోర్డబుల్ కార్స్ పైనే నిర్మించింది. అయితే ఇండియాలో ప్రభుత్వం యొక్క కఠినమైన ఎమిషన్స్ మరియు సేఫ్టీ రెగ్యులేషన్స్ కారణంగా చిన్న కార్స్ ఇక ఎఫర్డబుల్
కంపాటబుల్ కావు. అయినప్పటికీ మారుతి ఇప్పటికీ భారీ నంబర్స్ లో చిన్న కార్స్ నమ్ముతుంది. ఏప్రిల్ 2025 లో సుజుకి 13,38,000 కంటే ఎక్కువ వెహికల్స్ నమ్మింది. ఇందులో వ్యాగనార్, డిజైర్, స్విఫ్ట్, బొలానో వంటి కార్స్ చాలా పాపులారిటీ పొందాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో హ్యాచ్ బ్యాక్ కార్ సెక్షన్స్ మొత్తం తీవ్ర తగ్గుదల ఉంది. 2024 రిపోర్ట్ ప్రకారం 2018 వరకు ఇండియాలో హ్యాచ్ బ్యాక్స్ మార్కెట్ షేరు 47% కంటే ఎక్కువగా ఉండగా 2024 నాటికి అది 27% కి పడిపోయింది. ఇండియన్స్ ఇంకా హ్యాచ్ బ్యాక్ ని కొనడంలో ఇంట్రెస్ట్ చూపడం లేదని క్లియర్ అవుతుంది. మరియు మారుతి సుజుకి యొక్క మాక్సిమం ఆదాయం ఇప్పటికీ చిన్న కార్స్ నుండే వస్తుంది. రెండవ కారణం ఎస్యూవీస్ డామినేషన్. మహేంద్ర ఇప్పుడు అమ్మకాల పరంగా దేశంలో రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా మారింది. మహేంద్ర ఏం అమ్ముతుంది? కేవలం ఎస్యూవీస్ మాత్రమే. ఇండియన్స్ ఎస్యూవీస్ మాత్రమే కోరుకుంటున్నారు. కానీ ఎస్యూవీ రేస్ లో మారుతి చాలా స్లోగా ఉంది. 2012లో రొనాల్డ్ డస్టర్, 2013లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇండియాలోకి వచ్చినప్పుడు మారుతి 2-3 సంవత్సరాల తర్వాత వీటికి పోటీగా ఎస్ క్రాస్ ను ప్రవేశపెట్టింది. అది ఎస్యూవీ కంటే ఒక పెద్ద హ్యాచ్ బ్యాక్ లా కనిపించింది. అదే సంవత్సరం హుండై క్రెటా మార్కెట్ ను అట్రాక్ట్ చేసింది. 2016 నాటికి విటారా బ్రెజా వచ్చినప్పటికీ అప్పటికే క్రెటా మరియు ఎకోస్పోర్ట్ మార్కెట్ లో బలమైన ప్లేస్ ని సంపాదించాయి. 2017లో టాటా నెక్సాన్ వచ్చి బ్రెజా యొక్క అమ్మకాలను మరింత తగ్గించింది. ప్రస్తుతం మారుతి సుజుకి యొక్క బ్రెజా మరియు గ్రాండ్ విటారా మంచి అమ్మకాలను సాధిస్తున్నప్పటికీ ఎస్యూవీ సెక్టార్ లో డామినేషన్ చేయలేకపోయింది. మూడవ కారణం ఈవీ రేస్ లో వెనకబడ్డం. భారతదేశం మాత్రమే కాక ప్రపంచమంతా వేగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్లుతుంది. భారతదేశంలో టాటా మొదట ఈవీల పైన భారీ పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం వాళ్ళకి ఈవీ మార్కెట్ లో 62% షేరు మరియు అతిపెద్ద ఈవీ పోర్ట్ఫోలియో కూడా ఉంది. ఎంజీ కూడా ఈవీస్ లో వేగంగా మార్కెట్ షేర్ ని పెంచుకుంటుంది. మహేంద్ర కూడా రీసెంట్ గా BE6 మరియు XEV9 తో ఎలక్ట్రిక్ కార్స్ గేమ్ ని మార్చేసింది. హుండై మరియు కియా దగ్గర కూడా ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో అతిపెద్ద కార్ కంపెనీ అయినప్పటికీ మారుతి సుజుకి దగ్గర ఒక ఎలక్ట్రిక్ కార్ కూడా సేల్స్ లో లేదు. సుజుకి వాళ్ళ మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను డిస్ప్లే చేసినప్పటికీ దాని సేల్స్ ఈ సంవత్సరం చివరి వరకు కూడా స్టార్ట్ కాకపోవచ్చు. అంటే ఈవీ రేస్ లో మారుతి సుజుకి ఘోరంగా వెనకబడింది. అయితే ఇండియాలో ఈవీ సేల్స్ సంవత్సరానికి 24% గ్రోత్ ని సాధిస్తున్నాయి. ఇంకా నాలుగవ కారణం డీజిల్ ఇంజన్స్. ఏప్రిల్ 2020లో BS6 ఫేజ్ 2 ఎమిషన్ రెగ్యులేషన్స్ అమల్లోకి వచ్చినప్పుడు మారుతి సుజుకి షాకింగ్ నిర్ణయం తీసుకుని వాళ్ళ అన్ని డీజిల్ కార్స్ ని ఒక్కసారిగా స్టాప్ చేసింది. డీజిల్ ఇంజన్స్ ను వదిలేయడం మారుతికి చాలా ఎక్స్పెన్సివ్ డెసిషన్ గా మారింది. మార్కెట్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ కార్స్ ని వేగంగా యాక్సెప్ట్ చేస్తుంది. డీజిల్ ను వదిలేస్తుందని కంపెనీ ఊహించింది. కానీ అది అంత సీరియస్ గా జరగలేదు. ఢిల్లీలో బయట డీజిల్ కార్స్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అయితే ఇప్పటికే మహేంద్ర అన్ని కార్స్ లో డీజిల్ ఇంజన్స్ అందుబాటులో ఉంది. టాటా కూడా డీజిల్ కార్స్ ని అమ్ముతుంది. హుండై కూడా అమ్ముతుంది. కియా మరియు టయోటా కూడా డీజిల్ ఆఫర్ చేస్తాయి. ఇదే కారణంగా డీజిల్ కార్స్ ఈ అన్ని బయ్యర్స్ ను మారుతిని వదిలి వేరే బ్రాండ్స్ కు మారుతున్నారు. ఐదవ కారణం సేఫ్టీ మరియు బిల్డ్ క్వాలిటీ. ఇండియన్ బయ్యర్స్ ఇప్పుడు సేఫ్టీ విషయంలో మరింత కాన్షియస్ అయ్యారు. మరియు సేఫ్టీ విషయంలో టాటా మరియు మహేంద్ర కార్స్ డప్పు మోగుతుంది. టాటా పోర్ట్ఫోలియోలో అన్ని కార్స్ గ్లోబల్ ఎన్క్యాప్ లో షైనింగ్ 5 స్టార్స్ వస్తాయి. మహేంద్ర లైనప్ లో అన్ని లేటెస్ట్ ఎస్యూవీస్ కూడా 5 స్టార్ రేటింగ్ తో వచ్చాయి. అయితే మారుతి సుజుకి యొక్క కేవలం ఒక రీసెంట్ డిజైర్ ను వదిలితే వారి లైనప్ లో దాదాపు అన్ని కార్స్ చాలా పూర్ సేఫ్టీ రేటింగ్స్ ఉన్నవే. ఈ అన్సేఫ్ కార్స్ మారుతి సుజుకి చాలా నష్టం తెస్తున్నాయి. ఇంకా ఆరవ కారణం బ్రాండ్ ఇమేజ్. మారుతి సుజుకి గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా మారుతున్న ఇండియా ఆటో మార్కెట్ లో ఎప్పుడూ ట్రెండ్ సెటర్ గా నిలవలేకపోయింది. బదులుగా వేరే కార్ బ్రాండ్స్ ట్రెండ్స్ ను సెట్ చేస్తుండగా మారుతి వాటిని అనుసరించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. అది కూడా చాలా లేటుగా. ఎస్యూవీ పోర్ట్ఫోలియో, ఎలక్ట్రిక్ కార్స్ లేదా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ విషయంలో మారుతి సుజుకి ఎప్పుడూ వెనకబడి ఉంది. మారుతి సుజుకి కార్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న కార్స్ లో అత్యంత ప్రాక్టికల్ మరియు రిలయబిలిటీ అనడంలో డౌట్ లేదు. కానీ మారుతి యొక్క బ్రాండ్ ఇమేజ్ కేవలం ఫంక్షనల్, బేసిక్ మరియు బడ్జెట్ కార్స్ గానే ఉంది. అంటే ఆస్పిరేషనల్ వాల్యూ చాలా తక్కువ. నెక్సా ద్వారా మారుతి తనను తాను ప్రీమియం బ్రాండ్ గా లోకలైజ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ బయ్యర్స్ మారుతి సుజుకిని ఇప్పటికీ ప్రీమియం బ్రాండ్ గా చూడడం లేదు. హుండై, మహేంద్ర, టాటా, కియా మరియు ఎంజీ వంటి బ్రాండ్స్ అట్రాక్టివ్ డిజైన్స్, లగ్జరీ ఇంటీరియర్స్, అడ్వాన్స్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ తో కూడిన కార్స్ అత్యంత పోటీ ప్రైజుల్లో అందిస్తున్నాయి. ఇది యంగ్ మరియు సిటీ బయ్యర్స్ మధ్య మారుతి సుజుకి యొక్క ఆస్పిరేషనల్ వాల్యూ తక్కువగా ఉండడానికి మరియు ఈ బ్రాండ్స్ కు ఎక్కువగా ఉండడానికి ఒక పెద్ద కారణం. ఓవరాల్ గా మారుతి సుజుకి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో ఎప్పటికీ టాప్ లో ఉంది. కానీ పోటీని సీరియస్ గా తీసుకోకపోతే మరియు వేగంగా మారుతున్న మార్కెట్ ప్రయారిటీస్ కు అనుగుణంగా కరెక్ట్ టైంలో యాక్సెప్ట్ చేయకపోతే ఇండియన్ మార్కెట్ లో సుజుకి యొక్క దశాబ్దాల పాటు కొనసాగిన ఆధిపత్యం బలహీనపడొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి మారుతి సుజుకి పైన? కామెంట్ లో చెప్పండి.